ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం పులిమిద్ది గ్రామంలో రైతన్న మీకోసం గ్రామ సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు, పంటల సాగులో మెలకువలు, రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు మరియు వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగిందని, కొత్త వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించామన్నారు. ప్రభుత్వం రాయితీలు మరియు సహాయక చర్యల గురించి రైతులకు వివరించడం జరిగిందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామంలో రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఫారూక్ తెలిపారు. ఈ గ్రామ సభ ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. అది వాడటం లేదమ్మా, ఎవరు వాడాలి? అంత దూరం పోవట్లేదు మేడం. అది క్లోజ్ అయ్యి ఒక్కరే వాడుతున్నారు, ఓటర్లు మాత్రం వాడుతున్నారు. అదే పల్లెలన్నీ ఎక్కువ ఇడికే వస్తారు. టౌన్లోకి ఇద్దరే వాడుకుంటారు, ఓన్లీ ఓటర్లు మాత్రం వాడుకుంటారు. అందరికి ఉపయోగపడతారు. పార్కింగ్ కూడా కూరగాయలకి వాటికి కొడతారు కదా. వరి కొట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము వివరించడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులందరికీ ఆ గ్రామంలో వాళ్ళు సాగు చేస్తున్న పంట వివరాలు, అదేవిధంగా ప్రస్తుతము మనము వ్యవసాయంలో ఏ విధంగా లాభసాటిగా చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ మన మున్సిపల్ కమిషనర్ ఇన్వైట్ చేసే కమిషనర్ గ్రామం మొత్తం రండి, మీరు కూడా రైతు ఈ గ్రామంలో అటు రమ్మంటే వస్తాను. లేక రోడ్డు చూద్దామని ఎస్ఆర్బీసీ దగ్గర రోడ్డు చాలా దీనావస్థలు ఉన్నాయి. ఈ వర్షాలు కట్టి కొట్టుకుపోయిన తర్వాత కమిషనర్ గారు కలెక్టర్తో మాట్లాడి ఫండ్స్ ఇస్తే చేశాను. మన తెలుగుదేశం పార్టీ కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి చాలామంది